సినీ నటులు గౌతమ్ రాజు ఆధ్వర్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులుగా అమరావతి కృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా దోర్నల హరిబాబు కమిటీ సభ్యులకు ప్రకటించారు. నటులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ప్రతిభ గల వారికి చిత్ర పరిశ్రమలో, టీవీ పరిశ్రమలో, వెబ్ సిరీస్ లో అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, శివలంకి, జనార్దన్, నెల్లూరు జిల్లాకు చెందిన నటులు, సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులుగా రావాలని కోరుతున్నాను. అలాగే 25 కళా సంఘాల కన్వీనర్ వారిద్దరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నెల్లూరు సినిమా అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్గా నియమించబడ్డారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏపీ నేను లాస్ట్ మంత్ 27వ తారీఖున స్థాపించడం జరిగింది. అయితే జిల్లా వారీగా కమిటీలు ఏర్పాటు చేశాం. నెల్లూరు జిల్లాకి సహృదయులు 10 మంది కళాకారులు అంటే ఆయనకి దేవుడు ఎంత ఇష్టమో అలా కళాకారులు అంటే ఆయనకి అంత ఇష్టం. నెల్లూరులో కళాకారుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ క్షేమం కోరుకుని నా స్నేహితులు రావడం నేను గర్వంగా భావిస్తున్నాను. అటువంటి కృష్ణారెడ్డి గారిని నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. సార్ క్రితమే ఏవిఎస్ గారితో చూశాను ఫస్ట్ టైం. అది చాలా బాగా చేస్తాడు అది అనుకున్నాను. తర్వాత మేమంతా కలిసి స్టేజ్ ప్రోగ్రామ్ చేయడం, సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. హరిబాబుకి ఏంటంటే హరిబాబు దగ్గర ఉన్నది అతనే కాకుండా అతను పక్కన యాక్ట్ చేసేవాడు కూడా వృద్ధులకు రావాలని కోరుకునే మంచి వ్యక్తి. అందుకనే ఆయన్ని నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా, కానీ దీనికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడతాను. సో రెడ్డి గారు కానీ హరిబాబు గారు కానీ నా విన్నపాన్ని మన్నించి ఒప్పుకున్నందుకు నేను వారిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హరిబాబు గారు సార్ జోన్ సార్ నమస్కారం. మా ఏపీ అదేంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా హైదరాబాద్లో, మీరేంటి మళ్ళీ పెట్టారేంటి అని అనొచ్చు. ఇక్కడ పెట్టారేంటి అని అంటే, మా ఏపీ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమైపోయిందంటే హైదరాబాద్కే పరిమితం అయిపోయింది. అందులో ఏంటంటే ఇన్ని సినిమాలు యాక్ట్ చేయాలి, తర్వాత ₹1,00,000 కట్టాలి, ఇలా ఉంది. అయితే నేను నా ఆలోచన ఏంటంటే, మా ఫ్రెండ్స్ అంతా ఏం ఆలోచించామంటే, మన స్టేట్లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు అందరూ మన స్టేట్ నుంచి వచ్చారు. టెక్నీషియన్స్, మేకప్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, కెమెరామెన్లు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అంతా మన స్టేట్ నుంచి వచ్చినాడు. అవి మరి బతుకుదెరువు అక్కడ మెడ్రాస్లో ఉండేది, మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షూటింగ్లోకి వచ్చారు. కానీ అక్కడే ఉండిపోతుంది తప్ప ఇక్కడ మన ఆర్టిస్టులు ఎవరో అక్కడే ఉండిపోయారు. ఇక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇదన్నీ పక్కన పెట్టేసి అక్కడికి వచ్చి వేషాల కోసం ట్రై చేసి చేయలేరు. ఎందుకు చేయలేరు అని అంటే తగిన స్తోమత కూడా ఉండాలి కదా, అక్కడ ఉండాలి ఇది అని. అటువంటిప్పుడు మన స్టేట్లో ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు ఎదగకూడదు అదే ఆలోచన ఎందుకు వచ్చింది? స్టేట్లు డివైడ్ అయిపోయాయి కాబట్టి, విడిపోయినప్పుడు ఒక స్టేట్లోనే షూటింగ్లు చేయటం, అక్కడ ఆర్టిస్టులే డెవలప్ అవడం కాకుండా నా దృక్పథం ఏంటంటే, నేను మన స్టేట్ నుంచి వచ్చాను, ఆంధ్ర నుంచి వచ్చాను కాబట్టి ఎంతోమంది సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలని నా యొక్క మెయిన్ ఎయిమ్. అందువల్లే ఇది చేసి ఏం చేశామంటే, కాకినాడ సెంటర్గా పెట్టి, ఎందుకంటే ఎక్కువ షూటింగ్లో రాజమండ్రి, యానం, పిఠాపురం, కాకినాడ ప్లస్ వైజాగ్ జరుగుతున్నాయి. కాబట్టి నేను ఏం చేశానంటే, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రతినిధిని పెట్టి నేను అక్కడ ఉండి వీళ్ళకి సహాయ సహకారాలు చేయాలని, వాళ్ళకి ఏంటంటే ఇంకో ఇలా చేద్దాం అంటే నాది ఇది ఏంటంటే, ఈ జిల్లాలంటే జూనియర్ ఆర్టిస్ట్, ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఆ స్టేటస్ ఆ స్టేజ్లో ఉన్న ఆర్టిస్ట్ ఉంటారు. అలాగని జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి మనం ఎవరో ప్రొడ్యూసర్ మనం రికమెండ్ చేసాం అనుకోండి, ఒక డైరెక్టర్ అంటే నేను చేసే పని నేను మూవీ ఆర్టిస్ట్ జాయింట్ సెక్రటరీ. నేను చేసే పని ఏంటంటే, అన్నపూర్ణం గారి దగ్గర చాలా మందికి లాస్ట్ 4 years బ్యాక్ షూటింగ్ లేవు. వీళ్ళందరూ ఫోటోలు పోస్టర్లు తయారు చేసి ప్రతి కంపెనీకి వెళ్ళి వేషాలు ఇవ్వండి అని చెప్పి తీస్తే చాలా మంది ఇదయ్యారు. అదే పని నా వాళ్ళకి ఎందుకు చేయకూడదు నేను అనే దృక్పథంతో చేస్తాను. రెండోది ఏంటంటే, ఇక్కడ మెడికల్ కానీ వీళ్ళకి ఒక అండగా ఒక కుటుంబం ఉంది, వారికి మెడికల్ ఇది కావాలి అంటే వాడికి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ పిల్లలకి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా కావాలి కదా. దానికి డబ్బులు కావాల్సి వస్తే దానికి మేము రెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మేము ఏదైనా మా కామెడీ ప్రోగ్రామ్స్, నాటకాలు, లేదా వీళ్ళందరినీ తీసుకొచ్చి సినిమాకి తీసుకొచ్చి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి దాని ద్వారాగా డొనేషన్ లాంటి సంపాదించి వీళ్ళకి ఇచ్చేయాలని తప్ప మెంబర్ల దగ్గర ఏంటంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, ఎవరి దగ్గర ఉంటాయి. అంచేత అలా డెవలప్ చేద్దామని మా దృక్పథం ఉంది, ప్రతి ఏరియాలో, ప్రతి జిల్లాలో. సో అందరూ కలిసి ఏకదాటిగా ఉంటే నేను ఐ విల్ గివ్ మై ఫుల్ సపోర్ట్. నేను కంపల్సరీ, నాకేంటంటే నా వేషాలు నాకు ఉన్నాయి, నాకు పోస్ట్ ఉంది, హ్యాపీగా నేను అక్కడ ఉండొచ్చు. నాకు ఎందుకు ఇవన్నీ నా ఛార్జీలు వేసుకుని తిరిగి అలాగే నా స్టే ఎందుకు? కానీ నాకు చిన్నప్పటి నుంచి ఆకలి అయినాడికి అన్నం పెట్టడం అలవాటు. అలాగే ఇండస్ట్రీలో చాలా మంది కలిపి కొంతమంది అయినా వృద్ధిలోకి వస్తే నేను హ్యాపీ. ఆ లోపల ఇండస్ట్రీ కూడా మన ఏపీ వస్తుందని అనుకున్నాను. అంటే నేనేమంటే, ఇక్కడే తీయండి అని గట్టి గొడవ పెట్టండి. మన దగ్గర ఇప్పుడు ఒక బాపు గారు, ఒక టీవీ సత్యాన్ గారు, ఒక జంజాల్ గారు, ఒక దాసరి గారు, ఒక రాఘవేంద్రుడు, ఇప్పుడు వీళ్ళందరూ మన సాంప్రదాయానికి సంబంధించిన సినిమాలు అవి వచ్చాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇప్పుడు అన్నీ గతించిపోయింది. అందులో మన దగ్గర నేచురల్ లొకేషన్స్ ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద సినిమాల కంటే సెట్ అయ్యాలి, లేకపోతే అమెరికా వెళ్ళాలి, అవి ఇప్పుడు మనకి ఇక్కడ అవసరం లే. అటువంటి లొకేషన్లు అనుకూలంగా మనకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీయండి, చిన్న సినిమాలు తీయండి, కొన్ని ఇక్కడ చిన్న సినిమాలు తీయండి, ఆర్టిస్టులు బతుకుతారు. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా ఆర్టిస్ట్ అనేవాడు
ఏ సినిమాలు చేసి ఆడ క్యారెక్టర్ ప్లస్ అయితే అది ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది. అలా రావాలనే ఉద్దేశంతో కోరికతోటి ఇది పెట్టాను సార్. అందరినీ మెంబర్షిప్గా జాయిన్ చేసుకుని జిల్లా వైజ్ చేసుకుని ఒక వాళ్ళందరితో ఫోటోలు కూడా తీసి వాళ్ళ ఫోటోలు అంటే కరెంట్ ఫోటోలు ఎప్పుడన్నా చిన్నప్పుడు నేను తీసుకున్న ఫోటో కాకుండా కరెంట్ ఫోటోలు తీసి ఒక బుక్లెట్లా తయారు చేసి అలా ప్రతి జిల్లాలోనూ అలా తయారు చేసి ఎక్కడ షూటింగ్లు అయినా అక్కడికి వెళ్ళి ఇంతమంది ఉన్నారు, సహాయ సహకారాలు ప్లస్ మిత్రుల అందరూ సహాయ సహకారాలు కావాలి. నేను అడగగానే కృష్ణారెడ్డి గారు చాలా మంచి మనసుతోటి అలాగే రాజు గారు చేద్దామని అన్నారు. అలాగే హరిబాబు కూడా చాలా మంచి ఆర్టిస్టు, ఎక్కడికే అడగవలసిన అలాగే ఎంతో మంది ఉన్నారు నా దగ్గర. అందులోకి నెల్లూరు అంటే అప్పుడు మెడ్రాస్కి దగ్గరగా ఉండేది కాబట్టి చాలా మంది ఎక్కువ ఇది ఉండేది. అటువంటిది నెల్లూరులో ఆర్టిస్టులు ఉన్నారు, అలాగే రైటర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి మీరు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది గౌతమ్ టాకీస్ అని. ఇప్పుడు ముందు ఇక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసి 2-3 ఓటీటీకి సంబంధించి కానీ లేకపోతే సీరియల్కి సంబంధించి కానీ చేసి వీళ్ళతో షూటింగ్ చేసి అవి మా ఛానల్లో చేస్తాయి. మా ఛానల్ ఏంటంటే సినిమా వాళ్ళు అందరూ చూస్తారు మా ఛానల్ కనుక అందులో చేస్తే క్యారెక్టర్ వైజ్ ఎవరికైనా అవకాశం రావాలి అనే దృక్పథంతో ఇవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్లో ఈ మా ఏపీ సంస్థకు సంబంధించి నియామకాల్ని జరుపుతూ అలాగే ఈ మా ఏపీలో మెంబర్షిప్ ఇవ్వడానికి నెల్లూరు జిల్లాకు ప్రత్యేకంగా విచ్చేసినటువంటి శ్రీ గౌతమ్ రాజు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మా ఏపీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారిని నియమించడం చాలా సముచితమైనటువంటి చర్య. వారి ఆధ్వర్యంలో మా ఏపీ అసోసియేషన్ అంచెలంచెలుగా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే నా మీద బాధ్యత పెట్టి ఈ మా ఏపీ అసోసియేషన్కి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మొట్టమొదటిగా గౌతమ్ రాజు గారికి ధన్యవాదాలు. అలాగే నాకు సహకరిస్తున్నటువంటి మిత్రులందరూ నెల్లూరు జిల్లా కళాకారులుగా ఎవరైనా సరే అది టెక్నికల్ నాన్ టెక్నికల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులుగా ఈ పదవి వచ్చిందంటే మీ అందరి సహకారం, ముఖ్యంగా నెల్లూరు సినిమా అసోసియేషన్ మిత్రులందరూ సార్ దాదాపు ఒక 130 మంది ఈ అసోసియేషన్ ద్వారా మెంబర్స్ అయి ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా మనల్ని అందరినీ కోఆపరేట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది ఆర్టిస్టులు మా ఏపీ సభ్యత్వం తీసుకోవడానికి నెల్లూరు సినిమా అసోసియేషన్ కళాకారులు అందరూ విచ్చేస్తున్నారు సార్. అలాగే మా 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్ జాన్ గారు, భాస్కర్ గారు, ఇతర జిల్లాల నుంచి విజయవాడ కృష్ణా జిల్లాకి ఈరోజు జయకుమార్ గారు, అలాగే ఒంగోలు సతీష్ కుమార్ గారు, వారిని కూడా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. దీని విధి విధానాలు ఎందుకంటే మా ఏపీ అనేది ఇప్పుడు మన రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం, తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో గౌతమ్ రాజు గారు అటు చలనచిత్ర పరిశ్రమలో ఇంతకుముందంతా ఎక్కువగా మెడ్రాస్ దగ్గర కాబట్టి నెల్లూరు నుంచి చాలా మంది కళాకారులు అలాగే చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, కళాకారులు, ఆర్టిస్టులు అందరూ మద్రాస్ కి దగ్గరగా ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వరకు ఈ తెలుగు వాళ్ళు తక్కువయ్యారు. నాకు తెలిసి ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి పోయేవాళ్ళు కూడా. అలాగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు జరుపుకోవాలి, సినిమాలు ఇక్కడ లొకేషన్స్ లో జరుపుకోవాలి, ఇక్కడ మనకి ఆ రాయితీలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాలి. ఏకతాటిపై నడిపిస్తున్నటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. సోదరులకు నమస్కారాలు. మా ఆత్మీయులు, స్నేహితులు, హైదరాబాద్కి ఏ ఆర్టిస్ట్ ఎవరైనా ఆర్టిస్ట్ పంపించినా కూడా వారికి దగ్గరుండి సినిమా అవకాశం తన ఇంట్లో భోజనం పెట్టి పంపించే గొప్ప వ్యక్తి
కళాకారుడు గౌతమ్ దాస్ గారు. వారు 20 సంవత్సరాల నుంచి మాతో జర్నీ చేస్తారు. వారి ఉద్దేశం సమాజానికి ఆర్టిస్టుకు సేవ చేయాలని తెలిసినట్టే మావి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశాడు. దానికి నెల్లూరు ఫోన్ చేయటము మేమందరం సరే అంటూ జరిగింది. సినీ కళాకారులు అందరూ కూడా ఒక వేదిక మీద రావాలని వాళ్ళకి అవకాశాన్ని ఉద్దేశంతోనే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. దానికి నెల్లూరు సినిమా కళాకారులు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మీకు అవసరం. మీరు ఎక్కడెక్కడో నటిస్తున్నారు, ఎవరెక్కడ ఉండేది అనేది కూడా అవుట్లెట్ తయారు చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చారికి గౌతమ్ దాస్ గారు సినిమా తీసిన డైరెక్టర్కి మా దగ్గర 8 మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఈ విధంగా ఉన్నారని చెప్తే వాళ్ళు సినిమా అవకాశం వచ్చేదానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. ఇందులో ఏ స్వార్థం లేదు. వారి పని ఆపుకొని షూటింగ్ ఆపుకొని కేవలం తోటి కళాకారులకి సహాయం చేయాలని ఉద్దేశంతోనే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా సినిమాలు నటించే కళాకారులు అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి గౌతమ్ దాస్ గారి ఆధ్వర్యంలో ఈ మూవీ ఆర్టిస్ట్ ఇంకా బలపడి, ఎందుకంటే 1 కోటి రూపాయల కలెక్షన్ ఎత్తే సినిమాలో 70 లక్షలు ఆంధ్రాది, 30 లక్షలు తెలంగాణది. అంటే మన డబ్బంతా వెళ్ళిపోతుంది తెలంగాణకి. ఆర్టిస్ట్ అందరూ అక్కడే ఉంటున్నారు. కాబట్టి మనకు అవకాశాలు రావాలి, మన డబ్బు మన ఆంధ్రాలో ఉండాలి, మన ఆంధ్రాలో షూటింగ్ జరగాలి, తెలుగువారు తెలుగు సినిమాలో నటించాలి, చిన్న సినిమాలు ఆదరించాలి ఉద్దేశంతో వారి ప్రయాణం సాగుతుంది. ఇక్కడి నుంచి ఒంగోలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్ వెళ్తున్నారు. కాబట్టి మన నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సపోర్ట్ చేసి సినిమాలు నటించే ప్రతి ఒక్కరు కూడా దీంట్లోకి వస్తే మీకు ఉపయోగం ఉంటుంది. ఇందులో ఏ స్వార్థం లేదు, ఏ కళా సంస్థ సంబంధం లేదండి. సినిమా అసోసియేషన్ అదో సంస్థ, 20 కళా సంస్థ, అరివిడి క్రియేషన్స్, ఇట్లా ఏ సంస్థ ఇదొక సంస్థ. కాబట్టి మీరందరూ కూడా ఈ వేదికలకు వచ్చి గౌతమ్ దాస్ ఆధారంలో మీరందరూ కూడా సినిమా రంగాన్ని రావాలని కోరుకుంటున్నాను. నెల్లూరులో ఒక 20 సినిమాలు షూటింగ్ జరగటము అనేది రిలీజ్ చేయటం, ఒక స్టూడియో ఏర్పాటు చేయటం, దీంతో మూవీ ఆర్టిస్ట్ అంటే ఇది బలమైన మనకు నమ్మకం. దీన్ని బట్టి మనకి ఏంటంటే ఆంధ్రాలో ఒక మంచి మనకు అవకాశం ఇచ్చి సినిమా ఇండస్ట్రీకి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేయాలని కోరుకుంటూ, దీనికి హరిబాబు గారు హాస్యనటులు ఎంతో అనుభవం ఉంది. వారు ఆర్గనైజింగ్ లో ఇది జరుగుతుంది. కాబట్టి ఏదన్నా కూడా హరిబాబు కలగాలండి. అలాగే సినిమా అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ గారు ఎన్నో సినిమా తీసినవారు, వారు కూడా దీన్ని సహకరిస్తారు. అలాగే మా 20 కన్వీనర్స్ భాస్కర్ గారు, అమీర్ జాన్ గారు, అలాగే విజయవాడ నుంచి జయకుమార్ గారు, వీరందరి సపోర్ట్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి గౌతమ్ దాస్ ఆధారంలో మనం అందరం కూడా సినిమా రంగం రావాలని కోరుకుంటూ, మరొకసారి ప్రభుత్వానికి కూడా చిన్న సినిమాలకి రాయితీలు ప్రకటించి చిన్న సినిమాలు ప్రోత్సహించి చెప్పి మీ ద్వారా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.